హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే, డైలీ మార్నింగ్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్‌కి లంచ్‌కి దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గరలో ఉన్న హోటల్‌కి వెళ్తాను. ఇలా వెళ్ళినప్పుడు అక్కడ మనకి వర్కర్సు చాలామంది బాగా తెలుసు. అందులో ఒక వర్కరు బాబు పాలిచ్చేటప్పుడు పాలు లంగ్స్‌లోకి వెళ్ళి వాళ్ళకి అంటే ఎలా ఇయ్యాలి, ఎలా కంట్రోల్ చేయాలో తెలియలేక ఆ బాబు అనుకోకుండా చనిపోయాడు. ఓకే. అంటే చాలా చిన్న మిస్టేకు. బట్ పేరెంట్స్ చిన్న మిస్టేక్ చేయడం వల్ల బాబు చనిపోయాడు. అసలు మనం పాలు ఎలా ఇయ్యాలంటే, ఒకటి మెయిన్‌గా ఒక నిపుల్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఇంకొక నిపుల్‌కి ఇయ్యాలి. ఓకే. నిపుల్‌కి ఇచ్చిన తర్వాత బాబుకి లంగ్స్‌లోకి వెళ్ళడానికంటే లంగ్ యాస్పిరేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే లంగ్స్‌కి వెళ్ళకుండా మనం ఏం చేయాలంటే, భుజం పైన యేసుకొని అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ లేక 15 మినిట్స్ కంటే ఇంకా 20-25 మినిట్స్ అట్లా ఈ కప్ షేప్ యాంగిల్‌లో పెట్టుకొని పైనుంచి షోల్డర్ పైనుంచి స్లోగా ఇట్లా అదుముకుంటా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఒక దిండు పెట్టి. ఓకే. ఇది బాబు అనుకున్నారనుకోండి. దీన్ని స్లోగా మీరు ఈ కప్పు షేప్‌లో యాంగిల్ పెట్టుకొని స్లోగా ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా స్లోగా. ఇట్లా చేసుకోవడం వలన ఏమవుతుందంటే, బాబుకి ఎక్కడైనా పాలు అండ్ గ్యాప్ అవుట్ వచ్చిందంటే, ఏదైనా గ్యాస్ ఉన్నాక అది మొత్తం సెట్ అవుతుంది. లంగ్స్‌లోకి వెళ్ళకుండా స్లోగా స్టమక్‌లోకి సెట్ అవుతుంది. ఈ చిన్నది మీరు చేయగలిగితారంటే బాబుకు చాలా వామిటింగ్స్ రాకుండా ఉంటుంది. బాబు హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. పాలు ఇచ్చేటప్పుడు ప్రతి తల్లి జాగ్రత్తగా ఇలా చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న మిస్టేక్ వలన మన పిల్లలని మనం కోల్పోతున్నాం. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.